నమస్తే. చరిత్రలో ఈ రోజుకు స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 4 విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషిక్తులైన రోజు. దక్షిణ భారతదేశ చరిత్రలో 1509 ఫిబ్రవరి 4వ తేదీ ఒక సువర్ణ అధ్యాయం. ఆ రోజున తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషిక్తులయ్యారు. కృష్ణదేవరాయల అన్న వీరనరసింహరాయల మరణానంతరం ఆయన సింహాసనాన్ని అధిష్ఠించారు. ప్రధానమంత్రి సాళువ తిమ్మరుసు అనగా అప్పాజీ మార్గదర్శకత్వంలో రాయలు రాజ్యంలోని అస్థిరతను తొలగించి పాలనపై పట్టు సాధించారు. రాయలు పట్టాభిషేకం జరిగిన కొద్ది కాలానికే ఆయన దిగ్విజయ యాత్రలు ప్రారంభించారు. శ్రీకృష్ణదేవరాయల కాలం తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం. ఆయన స్వయంగా ఒక కవి. ఆయన రాసిన ఆముక్తమాల్యద తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప ప్రబంధం. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన ప్రకటించడం తెలుగు భాషపై ఆయనకున్న మక్కువకు నిదర్శనం. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే 8 మంది ప్రముఖ కవులు ఉండేవారు. వారిలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన మరియు తెనాల రామకృష్ణుడు ప్రముఖులు. విజయనగర సామ్రాజ్య వైభవానికి నిలువుటద్దంలో నిలిచే ప్రాంతం హంపి. ఈ ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇది తుంగభద్ర నదీ తీరాన విస్తరించి ఉన్న ప్రధాన చారిత్రక కేంద్రం. అద్భుత శిల్పకళా నైపుణ్యం గల ఆలయాలు మరియు కట్టడాలు కలిగిన ప్రదేశం హంపి. విరూపాక్ష ఆలయం మరియు విఠలాస్వామి ఆలయం వంటి అద్భుతమైన కట్టడాలు ఇక్కడ మనం చూడవచ్చు. రాయల కాలం నాటి శిల్పకళా వైభవం ఇక్కడ ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. విఠల టెంపుల్లోని రాతి స్తంభాలను తాకితే సప్తస్వరాలు వినిపిస్తాయి. ఇది ఆనాటి శిల్పుల సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం. ఆలయాల వద్ద నిర్మించిన భారీ ప్రవేశ ద్వారాలను రాయల గోపురాలు అని పిలుస్తారు. విజయనగరం ఆ కాలంలో ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో ఒకటిగా విదేశీ యాత్రికులచే వర్ణింపబడింది. సుమారు 300 ఓడరేవుల ద్వారా పర్షియా, చైనా, పోర్చుగల్ మరియు అరేబియా దేశాలతో వర్తకం జరిగేది. ముఖ్యంగా అరేబియా గుర్రాలు, సుగంధ ద్రవ్యాలు మరియు వజ్రాల వ్యాపారం విరివిగా సాగేది. హంపీలోని వీధులలో రత్నాలు, వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. రాయలు హిందూ మతాభిమాని అయినప్పటికీ ముస్లింలను తన సైన్యంలో ఉన్నత పదవుల్లో నియమించారు. ఇతర మతాల పట్ల కూడా అత్యంత గౌరవంతో ఉండేవారు. ఆయన కాలంలో మహిళలు కేవలం గృహిణులుగానే కాకుండా జ్యోతిష్యులుగా, అకౌంటెంట్లుగా, కుస్తీ యోధులుగా మరియు పరిపాలనలో కూడా క్రియాశీలత పాత్ర పోషించేవారు. విజయనగర పాలకులు వ్యవసాయాన్ని రాజ్య ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావించారు. నీటి ఎద్దడిని నివారించడానికి వారు అనుసరించిన పద్ధతులు నేటికి ఇంజనీర్లను ఆశ్చర్యపరుస్తాయి. తుంగభద్ర నదిపై ఆనకట్టలు నిర్మించి సుమారు 40 కిలోమీటర్ల పొడవైన కాలువల ద్వారా రాజధానికి నీటిని తరలించేవారు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా పోర్చుగీస్ ఇంజనీర్ల సహాయంతో ఒక భారీ రిజర్వాయర్ నిర్మించారు. దీని ద్వారా కొత్త భూములను సాగులోకి తీసుకొచ్చారు. శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం కేవలం ఒక వ్యక్తి రాజు కావడం మాత్రమే కాదు, అది దక్షిణ భారతదేశానికి ఒక రక్షణ కవచం ఏర్పడటం. ఆయన 21 ఏళ్ల పాలనలో మతం, కులం అనే భేదం లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడిపారు. అందుకే ఇప్పటికీ రాయల కాలం అంటే ఒక ఆదర్శవంతమైన పాలనకు చిహ్నంగా నిలిచిపోయింది. ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకోవడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే అండి. థ్యాంక్ యూ.